ఇక తెలుగు రాష్ట్రాల్లో చలి చంపేస్తుంది. అత్యల్పంగా ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఏజెన్సీలు వణికిపోతున్నాయి. సాయంత్రం 5 అయిందంటే చాలు చల్లగాలులు వీస్తున్నాయి. ఇది మరుసటి ఉదయం 10 గంటల వరకు తగ్గడం లేదు. ఉత్తరాది రాష్ట్రాలను ఏమాత్రం తగ్గకుండా తెలంగాణలో టెంపరేచర్లు నమోదవుతున్నాయి. ఢిల్లీ, రాజస్థాన్, బీహార్, పంజాబ్ రాష్ట్రాల్లో నమోదైనట్లు -డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దాదాపుగా అన్ని జిల్లాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. ఒక్క జిల్లా, ఒక్క ప్రాంతం అనే తేడా లేకుండా అన్ని ప్రాంతాలను వణికిస్తుంది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్ లాంటి ఏజెన్సీ జిల్లాల్లో కనిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆదిలాబాద్లోని అర్లీటీలో 5.2 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత రికార్డైంది. ఉత్తరాది రాష్ట్రాల తరహాలోనే తెలంగాణలోని జిల్లాల్లోనూ సాయంత్రం 5 దాటగానే మొదలవుతున్న చలిగాలులు తెల్లారి మిట్ట మధ్యాహ్నం దాటినా తగ్గుముఖం పట్టడం లేదు. తెలంగాణలో 2014 తర్వాత మళ్లీ అదే రేంజ్లో రాత్రి టెంపరేచర్లు రికార్డవుతున్నాయి. చలితో జనాలు అల్లాడిపోతున్నారు. రాష్ట్రంలో 27 జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల కన్నా తక్కువగా నమోదవుతున్నాయి. మరో 3 జిల్లాల్లో 11 నుంచి 12 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మొత్తం జిల్లాల్లో గత ఏడాదితో పోలిస్తే ప్రస్తుతం సాయంత్రం సమయంలో టెంపరేచర్లు 4 డిగ్రీల నుంచి 7 డిగ్రీల మధ్య పతనమవుతున్నాయి. ఇక నేడు రేపు చలి తీవ్రత మరింత పెరుగుతుందని వాతావరణ శాఖ నిపుణులు హెచ్చరించారు. నిన్న ఉమ్మడి ఆదిలాబాద్, రంగారెడ్డి, మెదక్, కరీంనగర్, నల్గొండ, మహబూబ్ నగర్, వరంగల్ జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్టును, మిగిలిన జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. ఇవాళ ఉమ్మడి ఆదిలాబాద్, సంగారెడ్డి, నిజామాబాద్, వరంగల్ జిల్లాలకు ఆరెంజ్, మిగిలిన జిల్లాలకు ఎల్లో అలర్టును జారీ చేసింది. ఉత్తరాది హిమాలయాల నుంచి వీస్తున్న పశ్చిమ గాలుల ప్రభావంతో దక్షిణాది రాష్ట్రాలపై తీవ్రమైన ప్రభావం పడుతున్నట్టు ఐఎండీ స్పష్టం చేసింది. ఆ పశ్చిమ గాలుల ప్రభావంతో రాష్ట్రంలోని ఉత్తరాది జిల్లాలతో పాటు దక్షిణాది జిల్లాలపైన చలి తీవ్రత అధికంగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. మరో 3-4 రోజుల పాటు ఇదే పరిస్థితి కంటిన్యూ అవుతుందని హెచ్చరిస్తున్నారు. ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లా జీ మాడుగులలో ఆదివారం రాత్రి అత్యల్పంగా కనిష్ట ఉష్ణోగ్రత 4.1 డిగ్రీలుగా నమోదైంది. ఏపీ, తమిళనాడు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి. ఏపీలోని వివిధ ప్రాంతాల్లో ఈ నెల 24 వరకు విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు. దీనిపై పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ విజయ్ అందిస్తారు. విజయ్, చెప్పండి. వెంకట్, ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే చలితో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నట్లయితే తెలుస్తుంది. అయితే ముఖ్యంగా చూసుకుంటే ఉత్తరాదిన హిమాలయాల నుంచి వీస్తున్న పశ్చిమ గాలుల వల్ల ఈ ప్రభావం అయితే అధికంగా ఉందని చెప్పవచ్చు. అయితే హిమాలయాల నుంచి వీస్తున్న పశ్చిమ గాలుల వల్ల ఉత్తర భారతదేశంతో పాటు దక్షిణ భారతదేశంలో కూడా ఈ ప్రభావం కనబడుతుంది. ముఖ్యంగా చూసుకుంటే ఉమ్మడి తెలుగు రాష్ట్రాలపైన అధికంగా ఉందని చెప్పవచ్చు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే చలితో జనం చాలా ఇబ్బందులు బెంబేలెత్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఇప్పుడు చూడొచ్చు మన విజువల్స్ లో ఉదయం 9 గంటలు అవుతున్నా కానీ అసలు రోడ్లు కనిపించలేని పరిస్థితి, అసలు ఎక్కడ చూసినా మంచుతో కప్పబడినట్లయితే కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా ఇప్పటికే అది అంతేకాకుండా తుఫాన్ ఏర్పడడంతో ఇప్పటికే భారీ వర్షాలు అయితే హెచ్చరించింది. ఐఎండీ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. అయితే రాబోయే కాలంలో అంటే రాబోయే 3-4 రోజుల్లో ఈ వర్షంతో పాటు చలిగాలులు కూడా అధికంగా ఉంటాయని అయితే చెప్పొచ్చు. అయితే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో 3.4 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత అయితే నమోదైంది. అది మరి కాస్త తగ్గే అవకాశం ఉన్నట్లయితే తెలుస్తోంది. అయితే తెలంగాణలో ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్తో పాటు రెడ్ అలర్ట్ కూడా వాతావరణ శాఖ జారీ చేసింది. ముఖ్యంగా చూసుకుంటే మనము మరో 4 రోజుల్లో అంటే 24 నుంచి
తమిళనాడు ఆంధ్రప్రదేశ్లో అధిక భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరించింది. అయితే ఈ 4 రోజుల పాటు మత్స్యకారులు చేపలకు వెళ్లొద్దని కూడా స్పష్టమైతే చెప్పింది. అయితే ముఖ్యంగా చూసుకుంటే ఈ చలిగాలుల వల్ల పూర్తిగా సాయంత్రం 5 గంటల తర్వాత బయటకు వచ్చే పరిస్థితి లేదు. అయితే ఉదయం 8 గంటలైనా ప్రజలు రావడానికి ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఈ చలిగాలులు మంచు పూర్తిగా హైవే లేదు. అనంతపురం జిల్లాలో చూసుకుంటే హైవేలో మొత్తం మంచు కప్పేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే వాహనాలు రాకపోకలకు కూడా పూర్తిగా ఇబ్బంది పడుతున్నట్టు తెలుస్తుంది. అయితే గత సంవత్సరం ఇదే హైవేలోనే ఒక భారీ అంటే పొగమంచు వల్ల రోడ్డుకు ఆపోజిట్ వెహికల్స్ కనపడకపోవడం వల్ల పొగమంచు రావడం వల్ల ఒక వాహనానికి ఢీకొనడంతో దాదాపు 14 మంది అయితే మృతి చెందినట్టు తెలుస్తోంది. అయితే ముఖ్యంగా చూసుకుంటే ఈ ప్రమాదాలు జరగకుండా ఇప్పటికే అధికారులు అయితే పూర్తిగా అప్రమత్తం చేశారు. అయితే వీటిపైన అవగాహన కల్పిస్తున్నారు. ఈ 4 రోజుల పాటు మరీ జాగ్రత్తగా ఉండాలని అయితే వాతావరణ శాఖ హెచ్చరించినట్లు తెలుస్తోంది. అయితే ఇక్కడ మరో 4 రోజుల్లో భారీ తుఫాను అంటే తమిళనాడు ఆంధ్రప్రదేశ్లో కొన్ని ప్రాంతాలకు భారీ తుఫాను భారీ వర్షాలు కూడా రానున్నాయని అయితే వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ 4 రోజుల పాటు పూర్తిగా జాగ్రత్తగా ఉండాలని అయితే చెప్పింది. అయితే రైతులు సైతం అంటే ఏదో వరి పంట అయితే చేతికొచ్చిన పరిస్థితి అయితే ఉంది. రైతులు కూడా పూర్తిగా వీటిపైన పూర్తిగా అప్రమత్తంగా ఉండాలి, ఎప్పటికప్పుడు జాగ్రత్తగా ఉండాలని అయితే హెచ్చరించినట్లు. అయితే ముఖ్యంగా మనం చూసుకుంటే చలి వల్ల ప్రజలు చాలా తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లయితే మనకు స్పష్టమవుతుంది. మనమైతే విజువల్స్లో కూడా ఇప్పటికే మనము పొగమంచు వల్ల పూర్తిగా 9 గంటలైనా కనపడలేని పరిస్థితి ఉంది. అయితే మత్స్యకారులు కూడా చేపలకు వెళ్లొద్దనే అధికారులు ఆదేశించినట్టు తెలుస్తుంది. అయితే దీనివల్ల ప్రజలు కూడా పూర్తిగా జాగ్రత్తగా ఉండాలి అని అయితే అధికారులు హెచ్చరిస్తున్నారు. వెంకట్. ఓకే, రైట్, థ్యాంక్ యూ విజయ్. మరోవైపు దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా మరింత బలపడుతూ తమిళనాడు వైపు కదులుతుంది. దీని ప్రభావంతో రాగల 3 రోజులు దక్షిణ కోస్తాంధ్రలో 1-2 చోట్ల భారీగా, ఉత్తర కోస్తాలో కొన్ని చోట్ల వర్షాలు పడే అవకాశం ఉంది. ఇవాళ రేపు తిరుపతి, నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లోనూ వానలు పడే అవకాశం ఉంది. రేపు ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తాకు కూడా భారీ వర్ష సూచన ఉంది. దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా మరింత బలపడుతూ తమిళనాడు వైపు కదులుతుంది. దీని ప్రభావంతో రాగల 3 రోజులు దక్షిణ కోస్తాంధ్రలో 1-2 చోట్ల భారీగా, ఉత్తర కోస్తాలో కొన్ని చోట్ల వర్షాలు పడే అవకాశం ఉంది. ఇవాళ రేపు తిరుపతి, నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లోనూ వానలు పడే అవకాశం ఉంది. రేపు ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తాకు కూడా భారీ వర్ష సూచన ఉంది. నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, విశాఖ, శ్రీకాకుళం జిల్లాల్లో భారీ వర్షాలుంటాయి. 19న అల్పపీడనం ప్రభావం ఇంకా పెరుగుతుంది.